జూబ్లీ హిల్స్ లో ఓటర్లు ఓటేసేందుకు బద్దకిస్తున్నారు. ఇప్పటి వరకు అత్యల్పంగా పోలింగ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలోనే నమోదవుతోంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీ హిల్స్ లో కేవలం 32% మాత్రమే ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం అవుతున్న ఈ సెగ్మెంట్ లో ఓటర్లు లేక అనేక పోలింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆసక్తి చూపటం లేదు. కేవలం బస్తీల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో పోలింగ్ కోసం ఓటర్లు కదలటం లేదు. ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన కల్పించినా ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు బద్దకిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నమోదయ్యే పోలింగ్ శాతం అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్న నేపథ్యంలో ఒక ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు రావాలని అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. ఇక ఇప్పటికే 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు పలువురు రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతోంది. అయితే ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా నవీన్ యాదవ్, సునీత, లంకల దీపక్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇక అధికారులు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది సిబ్బంది ఎన్నికల పనిలో నిమగ్నమయ్యారు. 1761 మంది పోలీసులు, అదనంగా 800 మంది కేంద్ర బలగాల భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరుగుతోంది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈసారి తొలిసారిగా మొత్తం 139 ప్రాంతాలలో 139 డ్రోన్ల ద్వారా పోలింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ పోలింగ్ బూతుల వెంట తిరుగుతున్న స్థానికేతర ప్రజా ప్రతినిధులపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్నల్ స్పష్టం చేశారు. పోలింగ్ సమయం ముగిసేలోపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు సాగనున్న ఈ పోలింగ్ లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ లో ఓటర్లు ఓటేసేందుకు బద్దకిస్తున్నారు. ఇప్పటి వరకు అత్యల్పంగా పోలింగ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలోనే నమోదవుతోంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీ హిల్స్ లో కేవలం 32% మాత్రమే ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం అవుతున్న ఈ సెగ్మెంట్ లో ఓటర్లు లేక అనేక పోలింగ్ సెంటర్లు వెలవెలబోతున్న సిచ్యువేషన్. అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆసక్తి చూపటం లేదు. కేవలం బస్తీలో తప్ప మిగతా ప్రాంతాల్లో పోలింగ్ కోసం ఓటర్లు కదలటం లేదు. ఎన్నికల సంఘం అంతగా అవగాహన కల్పించినా ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు బద్దకిస్తున్నట్లుగా ట్రెండ్ ను బట్టి అర్థమవుతోంది. అయితే నమోదయ్యే పోలింగ్ శాతం అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్న నేపథ్యంలో ఇక ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు రావాలని అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. ఇక ఇప్పటికే 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు పలువురు రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా నవీన్ యాదవ్, సునీత, లంకల దీపక్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇక అధికారులు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది సిబ్బంది ఎన్నికల పనిలో నిమగ్నమయ్యారు. 1761 మంది పోలీసులు, అదనంగా 800 మంది కేంద్ర బలగాల భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంచారు. అయితే ఈసారి తొలిసారిగా మొత్తం 139 ప్రాంతాలలో 139 డ్రోన్ల ద్వారా పోలింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ పోలింగ్ బూతుల వెంట తిరుగుతున్న స్థానికేతర ప్రజాప్రతినిధులపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన
స్థానికేతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి కూడా స్పష్టం చేశారు. పోలింగ్ సమయం ముగిసేలోపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు సాగనున్న ఈ పోలింగ్ లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం చెదురుముదురు ఘటనలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ప్రత్యర్థి పార్టీలు అధికార పార్టీల మధ్య ఆరోపణలతో సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు మాగంటి సునీత కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారనేటువంటి ఆరోపణలు, మరోవైపు మాత్రం డబ్బులు పంచుతున్నారనేటువంటి ఆరోపణ, కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో చెదురుముదురు ఘటనలు. ఇలాంటి పరిణామాలతో మాత్రం వరుసగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం ప్రశాంతంగానే కొన్ని ఏరియాస్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం బెంగళరావు నగర్ లో ఉన్నాం. ఈ బెంగళరావు నగర్ లో మనకు కనిపిస్తున్నటువంటి దాంట్లో చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీస్ లో మొత్తం ఒక 5 బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. 197, 198, 199, 200, 201 ఈ 5 పోలింగ్ స్టేషన్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వరుసగా పూర్తి స్థాయిలో రెడ్ కార్పెట్ వేసి ఇక్కడ పూర్తి స్థాయిలో అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నారు. ఓటర్స్ అందరూ కూడా వచ్చి ఓటింగ్ వేసుకునేలాగా. ఒకసారి మనం చూసుకుంటే ఆ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసినటువంటి విధానం చూస్తే ఆల్మోస్ట్ ఇది పోలింగ్ స్టేషన్ గా కాకుండా ఒక పండగ వాతావరణం, ఓట్ల పండగ వాతావరణం ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం పూర్తి స్థాయిలో పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పక్కనే మనం చూసుకుంటే మాత్రం వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీల్ చైర్ లో తీసుకొని వెళ్ళి లోపలికి ఓటు వేసేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో బయట వారు వీల్ చైర్లను ఏర్పాటు చేయడం కానివ్వండి, కొంచెం హెల్త్ బాగలేనటువంటి వాళ్ళకి మెడిసిన్ ఏర్పాటు చేసినటువంటి మెడిసిన్ కిట్లు అక్కడే ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటుగా చెకింగ్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి వారు. సో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వాలంటీర్లు, వైట్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఈసీ వాలంటీర్లు కూడా వాళ్ళు లోపలికి తీసుకొని వెళ్ళడం, ఓటు వేసేటువంటి ప్రాసెస్ ఉండడం, మళ్ళీ వచ్చిన తర్వాత బయట వెహికల్ ఎక్కించేటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటి దాంట్లో మాత్రం ఎలక్షన్ కమిషన్ చాలా బాగా పనిచేసింది అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కొంతవరకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా 197, 198, 199, 200, 201 ఈ 5 పోలింగ్ స్టేషన్ల పరిధిలో దాదాపు ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 24 నుంచి 25% వరకు పోలింగ్ నమోదైనట్లుగా అంచనా వేస్తున్నారు. సో మరి కాసేపట్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మార్నింగ్ చలి కారణంగా మందకొడిగా సాగడం, ఆ తర్వాత కూడా ఏదైతే ఉందో కొంచెం మందకొడిగానే సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఫుల్ సెక్యూరిటీ మధ్య మాత్రమే ఇక్కడ కనబడుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. సో ఇక్కడ కనబడుతుంది పండుగ వాతావరణం, ఓట్ల పండుగ వాతావరణం ఇక్కడ కనబడుతుంది. వారందరూ కూడా ఆ వే ద్వారా లోపలికి రావడం, ఓట్లు వేయడం, అక్కడ ఉన్నటువంటి చెకింగ్ చేయడం, ఇలాంటి ప్రాసెస్తో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి ఓటర్స్ కూడా బయటకు వస్తున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసుకుంటే 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వైట్ మార్జిన్ ప్రకారం ఆ వైట్ మార్జిన్కి లోబడి మాత్రమే అందరూ కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో కాబట్టి ఓటర్లందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే బయటకు వస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓటు వేశారా? సో ఎలా ఉన్నాయి లోపల ఫెసిలిటీస్? బాగానే ఉన్నాయా? సో ఎలక్షన్ కమిషన్ అంతా మంచిగా చేశారా? బాగానే. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు, సో మిమ్మల్ని స్పెషల్గా పంపించడం అలాంటి ట్రీట్ చేశారా? మా మంచినే పంపించారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఓట్లు వేసేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వృద్ధులు వస్తున్నారు, గర్భిణీలు వస్తున్నారు, భారీగా మాత్రమే ఓటర్లు అందరూ కూడా ఇటువైపు వస్తున్నారు. పార్కింగ్ మొత్తం కూడా బయటే అరేంజ్ చేయడం జరిగింది. బయట పార్కింగ్ అరేంజ్ చేసి మరోవైపు అక్కడ ఎక్కడ ట్రాఫిక్ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సెక్యూరిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ కూడా ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళేలాగా ఒక మొత్తం మార్జిన్స్ గీసేసి 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఎవరు బయటికి వచ్చినా చాలా జాగ్రత్తగా రావాలనేది మాత్రం ఉంది. సో వీళ్ళు కూడా వస్తున్నారు, ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, ఓటేసారా మీరు? ఎలా ఉన్నాయి లోపల? బాగుందా? సో ఓవరాల్గా మాత్రం మంచిగా ఉందనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో 1 by 1 ఓట్లు వచ్చేవారి సంఖ్యతో వెళ్ళేవారి సంఖ్యతో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎదురయ్యకుండా కొంతవరకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచన ఉంది. మీరు ఓటేసారండి? ఓటు వేసారా? వేయడానికి పోతున్నా ఇప్పుడు. వెళ్తున్నారు ఇప్పుడు. సో ఎలా ఉంది మీకు? ఎక్కడ కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? మంచిగా కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, కరెక్ట్ క్లియర్గా ఉంది. క్లియర్గా. సో మీరు రావడం వెళ్ళడం మొత్తం అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? అన్ని అరేంజ్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి, చెప్పుడు కూడా బాగానే ఉన్నాయి, లొకేషన్ కూడా బాగానే ఉన్నాయి. అయితే వెరీ హ్యాపీ సార్. ఓకే సార్, మొత్తం ఫెసిలిటీస్ ఓకేనా? అంతా ఓకే. నడుచుకుంటూనే వచ్చారా సార్? నడుచుకుంటూనే వచ్చిన బస్సుకి నడుచుకుంటూ వచ్చిన. కొద్దిగా ఆయాసం అవుతుంది, కళ్ళ నొప్పులు ఉన్నాయి. అయినా కానీ ఓటేసడం మన ధర్మం కాబట్టి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించుకోవాలి. ఏదైనాకైనా కానీ కష్టపడైనా కానీ తీసుకోవాలి, ఓటేసుకోవాలని చెప్పి చూసింది. కానీ ఇంకా 21-22% పోలింగ్ ఉంది. సో ఇళ్లలో నుంచి ఎవరు బయటకు వచ్చి ఓటు వేసి ఫాస్ట్గా వేసేటువంటి లేదు, మందకొడిగా సాగుతుంది కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓటు వేయమని ఎలా చెప్తారు మీరు? వాళ్ళ ఇష్టం మీద వాళ్ళు రావాల్సింది. మనం ఇష్టం మీద తీసుకుని వచ్చి రా 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 అని ఓటేసి వాళ్ళకి కావాలి. నేను ఓటేసి లాభాన్ని నేను గెలిపించుకోవాలి, అవసరం ఉంటే పని చేయించుకోవాలని చెప్పి వాళ్ళకు ఉండాలి. కానీ మనం చెప్తే ఓటేసుడు అది పద్ధతి కాదు.
అది నా ధర్మంగా నేను చెప్తున్నా. వెరీ సాటిస్ఫైస్గా ఉండాలి. వాటికి నేను పోయి ఓటేసేస్తా ఎంత ఆయాసం అని వాళ్ళకు ఉండాలి. అది రైట్ సార్, ఉండొచ్చా? ఓకే. సో ఓవరాల్గా మాత్రం ప్రజాస్వామ్యం గెలవాలి అంటే మాత్రం ఓట్ల పండుగ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందనేది మాత్రం ఇక్కడ వారు చెప్తున్నటువంటి అభిప్రాయం. లోపల కూడా మనం చూసాం, ఫుల్గా పోలింగ్ స్టేషనా లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరిగేటువంటి వాతావరణమా అన్నట్లుగా రెడ్ కార్పెట్ వేసేసి డెకరేషన్ చేసి ఎక్కడికక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా మాత్రం ఇక్కడ మందకొడిగా సాగుతున్నటువంటి ఎలక్షన్ రాబోయేటువంటి అంటే 2-3 గంటలు మాత్రం మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. 22 నుంచి 23% మాత్రమే ఇక్కడ పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఈ 5 బూతులకి 197, 198, 199, 200, 201 ఈ 5 పోలింగ్ బూత్లలో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఇక్కడ విపరీతంగా పెరిగిందనేది మాత్రం ఒకవైపు వినపడుతున్నటువంటి వాదన. మరోవైపు మాగంటి సునీతకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, డబ్బులు పంచేటువంటి వ్యవహారం జరుగుతుందనేది మాత్రం మరోవైపు సాగుతున్నటువంటి తంతు. ఓవరాల్గా అయితే మాత్రం వెంగళరావు నగర్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ప్రస్తుతం ఎన్నికలకు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ భానుతో సిరాజ్, హైదరాబాద్. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం చెదురు